ఎప్పుడైనా తాజా వార్త నిలోఫర్ రెస్టారెంట్ బిల్డింగ్ ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలింది. దీని అనుమతిని ఫైర్ సేఫ్టీ అధికారులు రద్దు చేశారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని నిలోఫర్ బిల్డింగ్ ను అగ్నిమాపక శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా భవనం పైభాగంలో రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగుతున్నట్లు తేల్చారు. తక్షణమే ఫైర్ ఎన్ఓసీ సస్పెండ్ చేశారు. ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ నిబంధనలు పాటించని భవనాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. నిలోఫర్ రెస్టారెంట్ బిల్డింగ్ ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలింది. దీని అనుమతిని ఫైర్ సేఫ్టీ అధికారులు రద్దు చేశారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని నిలోఫర్ బిల్డింగ్ ను అగ్నిమాపక శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా భవనం పైభాగంలో రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగుతున్నట్లు తేల్చారు. తక్షణమే ఫైర్ ఎన్ఓసీ సస్పెండ్ చేశారు. ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ నిబంధనలు పాటించని భవనాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. నిలోఫర్ రెస్టారెంట్ బిల్డింగ్ ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలింది. దీంతో దీని అనుమతిని ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే రద్దు చేశారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని నిలోఫర్ బిల్డింగ్ ను అగ్నిమాపక శాఖ అధికారులు తనిఖీ చేశారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఉదయ్ కిరణ్, మొత్తానికి ఎలాంటి అనుమతులు లేకుండా భవనం పైభాగంలో రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లయితే గుర్తించారు పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సోనీ ఫైర్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్ నగరంలో కొన్ని బిల్డింగ్లకు కొరడా చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇందులో భాగంగానే బంజారా హిల్స్లోని నీలోఫర్ కేఫ్లో 2వ అంతస్తులో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న నీలోఫర్ కేఫ్ను కూడా ఎన్ఓసీ రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది గత 2 రోజుల నుంచి కూడా ఈ ఇష్యూ నడుస్తుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ఫైర్ సేఫ్టీ అధికారులు ప్రతి బిల్డింగ్లను కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని బిల్డింగ్లలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా అటు బిల్డింగ్ల పర్మిషన్ రాకుండా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే అనేక బిల్డింగ్లపై కూడా ఫోకస్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించిన ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే అంశాలపై కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, అటు భారీ ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు దీనిపై స్పెషల్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల కింద అగ్ని ప్రమాదం జరిగింది. అమీర్పేటలో 2 సార్లు కూడా అగ్ని ప్రమాదం జరిగింది. దాంతోపాటు కొన్ని రోజుల కింద నాంపల్లి ప్రాంతంలో కూడా అగ్ని ప్రమాదం జరిగింది. కాబట్టి బిల్డింగ్లలో కంపల్సరీ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని చెప్పేసి అటు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా కొన్ని బిల్డింగ్ల యాజమాన్యులు మాత్రం ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా అలాగే కొనసాగిస్తారు అన్న సమాచారం మేరకు ఇటు ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా దాడులు నిర్వహించారు. ఈ దాడుల నిర్వహించిన నేపథ్యంలో కూడా ఇప్పటికే బంజారా హిల్స్లోని నీలోఫర్ కేఫ్ కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు ఎన్ఓసీ నోటీసులు కూడా ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. సోనీ, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. దగ్గర నెస్లే ఇండియాకు చెందని మ్యాగీ నూడిల్స్ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. మ్యాగీ నూడిల్స్ ప్యాకెట్లో పురుగు వచ్చినట్లు సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదులపై FSSAI స్పందించినట్లు ప్రచారం జరిగింది. దీంతో మార్కెట్లో నెస్లే ఇండియా షేర్లు దాదాపు 3% మేర పతనమయ్యాయి. అయితే దీనిపై నెస్లే ఇండియా యాజమాన్యం స్పందించింది. తమకు FSSAI నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేసింది. మ్యాగీ నూడిల్స్ ప్యాకెట్లో పురుగులు ఉన్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలను FSSAI నోటీసులు జారీ చేసిందన్న వార్తలను తీవ్రంగా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేని ధృవీకరించని ఫేక్ అకౌంట్ ఆధారంగా వస్తున్న ఆరోపణలను తాము పూర్తిగా తోసిపుచ్చుతున్నామని పేర్కొంది. సదరు వినియోగదారుడిని సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ వారు అందుబాటులోకి రాలేదని, అలాగే ఫిర్యాదుకు సంబంధించిన షాంపిల్ కూడా తమకు అందలేదని కంపెనీ తెలిపింది. తమ ఉత్పత్తుల నాణ్యతను నిరూపించడానికి ఆ బ్యాచ్ కు సంబంధించిన క్వాలిటీ రికార్డులు, మార్కెట్ షాంపిల్స్, FSSAI గుర్తింపు పొందిన ల్యాబొరేటరీ టెస్ట్ రిపోర్టులను ఇప్పటికే సంబంధిత అధికారులకు సమర్పించినట్లు నెస్లే వెల్లడించింది. స్వతంత్ర ల్యాబ్ పరీక్షల్లో మ్యాగీ నూడిల్స్ సురక్షితంగా ఉన్నాయని, ఎలాంటి పురుగులు లేవని తేలిందని స్పష్టం చేసింది. కంపెనీ వివరణ ఇవ్వడంతో మార్కెట్ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. గతంలో 2015లో కూడా మ్యాగీ ఇలాంటి ఒక పెద్ద వివాదాన్ని ఎదుర్కొని నిషేధానికి గురై ఆ తర్వాత మళ్లీ మార్కెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.